అలానే మిస్సేసరావు బంగారం ధర పెరగడానికి అనేకమైనటువంటి కారణాలను ఇప్పుడు చెప్తూ ఉన్నారు బులియన్ మార్కెట్లో ఉండేటువంటి నిపుణులు. పశ్చిమాసియాలో యుద్ధం జరగడం, అమెరికా డాలర్ బలపడటం, ఇలాంటి అంశాలన్నీ కూడా చెప్తూ ఉన్నారు. ఆ కారణం చేతనే బంగారం పెరుగుతుంది. అలాగే దిగుమతి సుంకాలను పెంచేసింది భారత ప్రభుత్వం, ఆ కారణం చేత పెరుగుతుంది బంగారం అని చెప్తున్నారు. అయితే 2019 నుంచి 2024 మధ్యకాలంలో 120% బంగారం రేటు పెరిగింది. ఎందుకు పెరిగింది? అప్పుడు యుద్ధం లేదు కదా, మరి అప్పుడు ఎందుకు పెరిగింది? ఇప్పుడంటే యుద్ధం ఉంది, యుద్ధం వచ్చింది, రకరకాల కారణాలు, అనిశ్చితమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ కారణం చేత సురక్షితమైనటువంటి పెట్టుబడి కింద బంగారాన్ని ఎంచుకున్నారు. ఆ కారణం చేత ఇప్పుడు పెరిగింది. అప్పుడు ఎందుకు పెరిగింది 120%? మరి అప్పుడు ఈక్వేషన్ తీసుకుంటే సరే, అంతర్జాతీయ మార్కెట్లో ఏం జరుగుతుంది, అలాగే జాతీయ స్థాయిలో ఏం జరుగుతుంది పక్కన పెడితే, రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి పరిణామం ఇది జాతీయ స్థాయిలో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసిందని చెప్పి బంగారం నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అనేకమైనటువంటి అంశాలు ఈ 120% నుంచి 140% ఆ ప్రాంతంలో పెరగడానికి కారణం అంతర్జాతీయంగా ఏర్పడినటువంటి పరిణామాలు, లేదంటే దిగుమతులు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు భారతదేశం యొక్క బులియన్ మార్కెట్నే తల్లకిందులు చేసింది అనేటువంటిది ఇప్పుడు బంగారానికి సంబంధించినటువంటి మార్కెట్ నిపుణులు విశ్లేషణ చేస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే, తాజాగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి జైపాల్ రెడ్డి ఆయన సిట్కి వాంగ్మూలం ఇచ్చారు, ఈడీకి కూడా వాంగ్మూలం ఇచ్చారు. ఏమిచ్చారు? డిస్టిలరీ యజమానిగా ఉన్నటువంటి జైపాల్ రెడ్డి గారు ప్రభుత్వ పెద్దలు, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు చెప్పిన దాని ప్రకారం 250 కేజీల బంగారాన్ని సమకూర్చాను అని చెప్పారు. అంటే ఈ లెక్కన మిగిలినటువంటి డిస్టిలరీలు అన్నీ కూడా, ఆ డిస్టిలరీల యాజమాన్యాలు ఎన్ని కేజీల బంగారాన్ని కొనుగోలు చేసి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దల ఆదేశం మేరకు ఎవరికి ఇచ్చారు అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సిట్ చేస్తుంది, ఈడీ కూడా చేస్తుంది. మరి దీని ప్రభావం బులియన్ మార్కెట్ మీద పడదా అంటే పడుతుంది. కేవలం కొంతమంది ప్రభుత్వంలో ఉన్న పెద్దలు 100 కేజీల బంగారం కొని స్టాక్ చేసినప్పుడు మరి బంగారం రేటు పెరుగుతుంది కదా, అంటే డిమాండ్ పెరుగుతుంది కదా. దేశీయంగా డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ధర పెరుగుతుంది. ఇది మార్కెట్ సూత్రం. ఇది సాధారణంగా హైదరాబాదులో వినియోగం దానికంటే 10 రెట్లు చూపిస్తూ ఉన్నారు అప్పట్లో. ఆ కారణం చేతనే పెరిగింది. కొన్ని జ్యువెలరీస్ పేరు కూడా చెప్పారు. పద్మావతి జ్యువెలరీస్ అని, బాంబేలో ఉండేటువంటి బులియన్ మార్కెట్లో ఉండేటువంటి వాళ్ళ దగ్గర కూడా అప్రోచ్ అయ్యి అక్కడ కూడా బంగారాన్ని కొనుక్కొని వచ్చి ఆ రోజు ఉన్నట్టు ప్రభుత్వ పెద్దలకు ఇచ్చారని చెప్పి సిట్ తన ఛార్జ్షీట్లో పొందుపరిచింది. అంటే బాంబే, హైదరాబాద్ మార్కెట్లో ఉండేటువంటి బులియన్ వర్గాలని అప్రోచ్ అయ్యి బంగారాన్ని హోల్సేల్గా కేజీల కొద్దీ కొనేశారు. ఆ బంగారాన్ని ఎవరికి ఇచ్చారు? ప్రభుత్వ పెద్దలకి ఇచ్చారు. వాళ్ళు ఎవరికి ఇచ్చారు? ఎక్కడో హైదరాబాద్ శివార్ ప్రాంతంలో ఉండే ఫామ్ హౌస్లో డంప్ చేసి పెట్టారు అనేది సిట్ విచారణలో బయటపడినటువంటి అంశం. ఇదంతా ఎలా బయటపడింది? మంజీరా పేరుతోటి, మంజీరా బ్రాండ్ తోటి మద్యాన్ని అమ్మినటువంటి జైపాల్ రెడ్డి గారు వాంగ్మూలం ఇచ్చారు సిట్కి. ఆయన ఎస్ఎస్ బయో అధినేత హైదరాబాద్లో. ఆయన బ్రాండ్ని అమ్ముకోవడానికి ఆయన ముడుపులు ఇచ్చారు. ఆయనతో పాటు అనేక మంది డిస్టిలరీలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు ఇచ్చారు. ఎవరైతే బంగారాన్ని కేజీల కొద్దీ ఇచ్చారో వాళ్ళ బ్రాండ్స్కే సరఫరాకి అనుమతి ఇచ్చారు, మిగిలినటువంటి బ్రాండ్స్కి ఇవ్వలేదు. లాస్ట్కి కింగ్ ఫిషర్కి ఇవ్వలేదు, ఆఫీసర్ చాయిస్కి ఇవ్వలేదు. ఇలాంటి బ్రాండ్ ఉన్నటువంటి ఏ లిక్కర్కి కూడా ఆ రోజు అనుమతులు ఇవ్వాల. ఎవరైతే కేజీల కొద్ది బంగారాన్ని కొనిస్తారో వాళ్ళకి మాత్రమే మద్యానికి అనుమతి ఇచ్చారు, మద్యం తయారీకి. ఇది జైపాల్ రెడ్డి గారు సిట్కి ఇచ్చినటువంటి వాంగ్మూలం. ఇదేదో
నేను చెప్తుంది కాదు, సిట్ పొందుపరిచారు, ఛార్జ్ షీట్లో పొందుపరిచినటువంటి అంశం. ఇప్పుడు జైపాల్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం సిట్, ఈడీ ఈ రెండు హైదరాబాద్ శివార్లో ఉండేటువంటి ఫామ్ హౌస్ల్లో ఎక్కడెక్కడ ఈ బంగారపు డంపులు ఉన్నాయి అనేది వెతకడం ప్రారంభించారు. ఒకవైపు సిట్, ఇంకొక వైపు ఈడీ. అలాగే జైపాల్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళు, వాళ్ళకు సంబంధించిన ఫామ్ హౌస్లు, వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లు, వీటన్నిటిలో ఇప్పుడు తనిఖీలు చేపట్టడానికి ఈడీ సిద్ధమైంది. అంటే ఇప్పుడు బంగారం 2019లో 32,000 ఉన్నది, అది కాస్త 2024 వచ్చేసరికి దాదాపుగా 82,000 అయిపోయింది. అంటే దాదాపు 120 నుంచి 130% పెరిగింది బంగారం రేటు. నిజంగా సామాన్యులు కొన్నారా, మధ్యతరగతి కొన్నారా అని అంటే మీకు షాపుల్లో కనుక మనం వాళ్ళ డేటా ఇస్తున్నారు. వాళ్ళ డేటా ప్రకారం గత 2 సంవత్సరాల నుంచి బంగారం కొనుగోలు తగ్గిపోయాయి, బంగారం షాపులు వెలవెలిపోయాయి. మరి మధ్యతరగతి పేదలు కొనుగోలు చేయనటువంటి పరిస్థితుల్లో ఉంటే బంగారానికి డిమాండ్ ఎందుకు వచ్చింది అంటే లిక్కర్ స్కామ్ ఒక అంశం ఆంధ్రప్రదేశ్ది. ఇక తెలంగాణకు వచ్చేటప్పటికి తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి గురించి కమిషన్ వేశారు. దాంట్లో ఎంత అవినీతి జరిగింది అనేది కూడా తేల్చారు. ఇక యాదాద్రి, భద్రాద్రి, విద్యుత్ కొనుగోళ్లు, ఈ కార్ రేస్, ఇవన్నీ అనేక అంశాలు ఉన్నాయి. మరి 2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఫోన్ ట్యాపింగ్ చేసి మరి ఎంత సంపాదించారు, దాన్ని ఎక్కడ పెట్టారు అని అంటే తెలంగాణలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారో ఇక్కడ పెద్దలు కూడా అదే చేశారు అనేది ఇప్పుడు లింకులు బయటపడుతున్నాయి. అంటే వెరసి తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి కొంతమంది ప్రభుత్వ పెద్దలు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేసి స్టాక్ పెట్టారు. మరి పేదలు, మధ్యతరగతి వర్గాలు కొనుగోలు చేయకపోయినప్పటికీ ఆభరణాలు, బంగారం రేటు పెరిగింది, 140% పెరిగింది. ఇప్పుడు ఇంకా యుద్ధం కారణంగా ఇంకా పెరిగింది. అప్పుడైతే యుద్ధాలు లేవు కదా, అప్పుడు యుద్ధాలు లేవు, మరి పెరిగిపోయింది. దానికి కారణం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది ప్రభుత్వ పెద్దలు అవినీతి రూపంలో డబ్బు తీసుకోకుండా బంగారాన్ని తీసుకున్నారు. అందుకే టన్నుల కొద్ది బంగారం, కేజీలు కూడా కాదు, టన్నుల కొద్ది బంగారం ఫామ్ హౌసుల్లో దాచిపెట్టారు. ఆ గనుల్ని, బంగారపు గనుల్ని బయటికి తీయాలి. ఆ గనుల్ని బయటికి తీస్తే తప్ప అసలు అవినీతి ఎంత జరిగింది, ఆ బంగారం అంత పెద్ద ఎత్తున ఎందుకు, ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, వీటన్నిటి మీద దర్యాప్తు జరపాల్సి ఉంది. లేదంటే అంత ఈజీ కాదు. కేజీల కొద్ది బంగారం తీసుకొచ్చి ఒక జైపాల్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం 250 కేజీలు. మరి మిగిలినటువంటి డిస్టిలరీలు ఎన్ని ఇచ్చుంటాయి, ఎన్ని వందల కేజీలు ఇచ్చుంటాయి, ఆ లెక్కన ఎన్ని టన్నులు ఆ రోజు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కొంతమంది ప్రభుత్వ పెద్దలు దాచుకొని ఉంటారు. మరి అదంతా ఎక్కడ దాచారు అనేది బయట రావాలి. ఆ దిశగా ఈడీ కూడా ఎంటర్ అయింది. కాబట్టి బంగారం రేటు పెరగడానికి అంతర్జాతీయ, దేశీయంగా ఉండేటువంటి పరిస్థితులు ఒక ఎత్తు అయితే, మరో ఎత్తు తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి పెద్ద ఎత్తున అవినీతి. అందుకే బులియన్ నిపుణులు అంచనాలను కూడా వేయలేనటువంటి పరిస్థితుల్లో బంగారం రేటు వెళ్ళిపోయింది. ఒకనొక సందర్భంలో నేషనల్గా, దేశీయంగా ఉండేటువంటి బులియన్ మార్కెట్ని విశ్లేషించేటువంటి వాళ్ళు కూడా బంగారం రేటు ఇంత ఎందుకు పెరుగుతుంది అనేది అంచనా వేయలేకపోయారు. దానికి కారణం ఇప్పుడు ఈడీ, సిట్ విచారణలో బయటపడినటువంటి జైపాల్ రెడ్డి గారి వాంగ్మూలం చెప్తుంది. అందుకే ఏ విశ్లేషణలకి, ఏ ఆర్థికవేత్తకి, ఏ బులియన్ వర్గాలకి అందనటువంటి అంచనా తెలుగు రాష్ట్రాల్లో ఉంది. సో కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి బంగారం గనుల అవినీతి, బంగారం కేజీల కొద్దీ దాచుకున్నటువంటి పరిస్థితి ఫామ్ హౌస్ల్లో బంగారం బులియన్ మార్కెట్నే తల్లకిందులు చేసింది. కాబట్టి ఇదంతా ఎక్కడ దాచుకొని ఉంటారు, దాన్ని బయటపెట్టే అవకాశం ఉందా అని అంటే
ఖచ్చితంగా బయట పెట్టే అవకాశం ఉండకపోవచ్చు, బయట పెట్టినా కొద్దిగా గొప్ప పెడతారు. కానీ సీరియస్గా చేస్తే కనుక ఇన్వెస్టిగేషన్ అది మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉంది. మరి సీరియస్గా చేస్తారా ఇన్వెస్టిగేషన్ అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.